హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో హెల్మెట్కి గోప్రో అనేది ఎలా మౌంట్ చేయాలి, సో గోప్రో మౌంట్ చేసే ముందు ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన హెల్మెట్ ఉంది కదా, సో ఆ హెల్మెట్కి అయితే మనము ముందు ఆ మౌంట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మౌంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనము గోప్రోని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎయిర్ ఉంది, ఫస్ట్ ఎయిర్ రావడానికి ఒక క్యాబిన్ లా ఒకటి ఇచ్చారు. సో దాన్ని ఏంటంటే నేను క్యాబిన్ అయితే ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే నాకు సో పర్ఫెక్ట్గా ఎలా సరిపోతుంది అనేది నేను ఫస్ట్ చూసుకొని తర్వాత మార్కింగ్ పెట్టుకుంటాను. సో మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా నేను అంటే హెల్మెట్ మనకి చూడడానికి అంటే గలీజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే అటు ఇటుగా మనము ఆల్రెడీ ఎంసీలు వేస్తాం కాబట్టి ఆ ఎంసీలు అనేది మనకి చూడడానికి చాలా వల్గర్గా ఉంటుంది. సో అట్లా కాకుండా మొత్తం ఖరాబ్ అయిపోకుండా నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్తో పాటుగా మనకి పైన మౌంట్ వస్తుంది కదా, సో ఆ మౌంట్ అనేది మనకి రివర్స్లో పెట్టుకుంటున్నామా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత మనము మౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎంసీలతో మౌంట్ చేసేస్తామో, సో మౌంట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఈ మౌంట్ అనేది దాంట్లో ఫిక్స్ చేయాలి అంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. సో దానికోసం ఫస్ట్ నేను మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. చాలా గట్టిగా ఉంది. సో నేను ఆ చాక్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, అది నాకు మార్కింగ్ కూడా పడలేదు. సో అంత గట్టిగా ఉందన్నమాట హెల్మెట్ అయితే. చాలా సాఫ్ట్గా కూడా ఉంది అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా, కాబట్టి మనకి చాలా అంటే చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎంసీలు అయితే అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత ఇలా రఫ్ చేసుకుంటున్నాను. రఫ్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే మనకి గట్టిగా అది అతుక్కోవాలి కాబట్టి. ఏదంటే ఎంసీలు మనకి గట్టిగా అతుక్కోవాలంటే మనకి కొంచెమైనా అక్కడ గరుగ్గా ఉండాలి. అది మొత్తం సాఫ్ట్గా ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా కొంచెం త్వరగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసం నేను అక్కడ వరకు కొంచెం రఫ్ చేసుకుంటున్నాను. చాక్తో కొంచెం రఫ్ చేసుకుంటే మనకి అది గట్టిగా అయితే స్టిక్ అవుతుంది. సో స్టిక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇన్ కేసు మనము 100+ స్పీడ్లో వెళ్ళినా సరే మనకి ఎప్పుడు కూడా కిందకి ఊడిపోకుండా సెట్ అయితే మనకి గోప్రో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎంతో ఖర్చు పెట్టి మనం గోప్రో కొంటాం కాబట్టి. సో 2000 రూపీస్ హెల్మెట్ కోసం మనము గోప్రో అయితే చాలా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఫస్ట్ మనము రబ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకి సెట్టింగ్స్ అన్నీ నీట్గా మనము చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను రఫ్ చేశాను. సో ఇంకొంచెం అయితే నీట్గా రఫ్ చేస్తాను. సో రఫ్ చేసుకొని మనము నీట్గా సెట్ చేసుకుంటే మనకి ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఓన్లీ హెల్మెట్నే కాకుండా ఈ మౌంట్ ఏదైతే ఉందో ఆ మౌంట్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి, సో దాన్ని కూడా కొంచెం బ్యాక్ తిప్పేసి మనకి నీట్గా రఫ్ చేసామంటే ఫ్రంట్ సైడ్ అయితే కాదు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఎట్టయితే మనం స్టిక్ చేస్తాము ఎంసీల్కి, సో ఆ సైడ్ కొంచెం రఫ్ చేస్తే మనకి చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది. గోపురం అనేది మనకి మధ్యలో ఓడకుండా. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొంతమందికి దారిలోనే బాగా ఎండిపోయి ఉంటుంది, ముద్దగా అలాగే ఊడిపోద్ది. సో ఊడిపోయినప్పుడు గోపురం కింద పడిపోయి పగిలిపోవడము, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి అయితే జరుగుతుంటాయి. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఇలా అయితే రబ్ చేసుకోవాలి. సో రబ్ అయితే నీట్గా చేశాను. సో రబ్ చేసిన తర్వాత దానికైతే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇట్లా ఎంసీల్ 10 రూపీస్ ఉన్నాయి కదా, సో అవి అయితే నేను ఒక 2 తీసుకున్నాను. సో ఒక్కసారికి మనకి 1.5 అయితే సరిపోతుంది. సో బట్ మనము 2 తీసుకొని పెట్టుకుంటే మనకి సేఫ్గా 2 సరిపోతాయి. లేదు మీరు 3 తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ 3 అయితే అవసరం లేదు. చాలామంది 3 యూజ్ చేస్తారు. లేదంటే మనకి 20 రూపీస్ ఉంటుంది కదా, అదైతే పర్ఫెక్ట్ అని చెప్తాను. సో దాంట్లో కూడా మనకి కొంచెం అయితే మిగులుతుంది. సో దాంట్లో అయితే మీరు 75%ని కట్ చేయండి 20 రూపీస్ దాన్ని అయితే. లేదు మీకు 10 రూపీస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 10 రూపీస్ ప్యాకెట్, ఇంకో 10 రూపీస్ ప్యాకెట్ హాఫ్ అయితే మీకు ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. మీకు ఎంత పెద్ద మౌంట్ అయినా సరే అది మౌంట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎంసీల్ని అయితే నీట్గా బయటికి తీయాలి. సో బయటికి తీసిన తర్వాత సో దాంట్లో 2 ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది, రెండో వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. 2 కూడా మనం బాగా మిక్స్ చేయాలి, చాలా బాగా మిక్స్ చేయాలి. 2 కూడా మనకి కలిసిపోయి సో 2 షేడ్స్లో వస్తాయి. 2 షేడ్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుంది. సో మనకి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అది కూడా మనకి ఎంసీల్ అనేది లైట్గా మనకి కొంచెం హీట్ అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా అది మౌల్డ్ అవ్వడం కోసము సో అది హీట్ అవుతూ ఉంటుంది. సో అది ఆరేలోపు మనం ఫిక్స్ అయితే చేయాలి. సో మనకి చాలా టైం అయితే ఉంటుంది. సో లాట్ ఆఫ్ టైం, హాఫ్ అన్ అవర్ వరకు మనకి టైం అయితే అది ఎండకుండా అలాగే ఉంటుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కాకపోయినా 20 మినిట్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో 20 మినిట్స్ టైం మనకి ఎనఫ్ టైము. సో మనకి ఇంకొక 2-3 అవర్స్ మాత్రం ఆరితే సరిపోతుంది. బట్ మేబీ మీరు నైట్ టైం చేసేసి నైట్ అంతా ఆరబెట్టేసి మార్నింగ్ తీసుకున్నారంటే మీకు బెస్ట్. ఎందుకంటే సో మొత్తం కూడా మనకి నీట్గా ఆరిపోతుంది. సో ఇప్పుడు నేను నీట్గా అయితే దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇట్లా నీట్గా బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత మనము ఆ మౌంట్ అయితే తీసుకొని మౌంట్ మీద అయితే దాన్ని
పేస్ట్ చేయాలి. సో మౌంట్ మీదే ఎందుకు పేస్ట్ చేయాలి, హెల్మెట్ మీద ఎందుకు చేయకూడదు అంటే హెల్మెట్ మీద చేసినప్పుడు మనకి అటు ఇటుగా అది కొంచెం చూడడానికి బాగోదనమాట, కొంచెం చెడిపోతుంది. అట్లా కాకుండా మౌంట్ మీద మనము కరెక్ట్గా పెట్టాము అంటే మౌంట్ కూడా మనకి రివర్స్లో ఉందో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెక్ చేసుకొని కరెక్ట్గా మనకి మిడిల్లోకి వచ్చే విధంగా, లేకపోతే మనకి గోప్రో యాంగిల్ వ్యూ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంది. అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం ముందే యాంగిల్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా మౌంట్ అనేది గోప్రోకి కింద ఏదైతే మనకి హెల్మెట్కి కింద ఎడ్జ్ ఉంటుందో అది కొంచెం పైకి వచ్చే విధంగానే ఉండాలి. సో ఇక్కడ నాకు మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, నియాన్ ఎల్లో కలర్. సో దాని కింద ఆల్రెడీ నాకు ఒక రబ్బర్ కేస్ అయితే ఉంది. సో కొంతమందికి మేబీ అది వీడియోలో కనిపించకపోవచ్చు, నేను కొంచెం కిందకి పెట్టడానికి కారణం అదే. సో ఆ తర్వాత మీకు ఏవైతే సైడ్ హోల్స్ ఉంటాయో అవన్నీ కూడా నీట్గా మీరు కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వేళ్లతో చూపిస్తున్నాను చూసారా. సో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడము, అదేంటంటే మనకి హెల్మెట్కి కొంచెం నీట్గా స్ప్రెడ్ చేయాలి, హెల్మెట్కి స్ప్రెడ్ చేయాలి. సో అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మనకి గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఊడిపోకుండా కొంచెం గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. కొంతమంది అయితే లైక్ మన డ్రిల్లింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఒక హోల్ చేసేసి దాంతో నీట్గా మౌల్డ్ చేసేసి ఆ తర్వాత మనకి ఇది పెట్టడము, లైక్ ఎంసీలు పెట్టడము, లేదంటే కొంతమంది అయితే డైరెక్ట్గా ఎంసీలే పెట్టి వదిలేయడం, ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇది బెస్ట్ ఒపీనియన్ అనమాట, నా దృష్టిలో ఇది బెస్ట్ ఒపీనియన్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ రబ్ చేస్తాము పడిపోకుండా, సో రెండు కూడా రబ్ చేస్తాము అండ్ మనకి గ్యాపులు లేకుండా నీట్గా మనము ఫిక్స్ చేసుకుంటాము. అండ్ ఫస్ట్ మనకి ఎంత మార్కింగ్ కావాలో అంత మార్కింగ్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు మీరు మొత్తం కూడా సైడ్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్లో మనము మళ్ళీ దాన్ని కొంచెం సన్నగా చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఆరిపోయిన తర్వాత పైనుండే మౌంట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆరిన తర్వాత అది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది. లైక్ మనకి సిల్వర్ కలర్ కూడా కాదు, డార్క్ అని చెప్పుకోవచ్చు. మనకి బ్లాక్లోనే అదొక యాష్ కలర్లో ఉంటుంది, లైక్ సేమ్ యాష్ కలర్లోనే ఉంటుంది. మీకు ఆ కలర్ నచ్చలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మనకి స్కెచ్ దొరుకుతుంటాయి కదా, బ్లాక్ స్కెచ్. సో అదైనా కావచ్చు, లేదంటే మనకి కొన్ని మార్కర్స్ దొరుకుతాయి కదా. సో మార్కర్స్, బ్లాక్ మార్కర్ కానివ్వండి, సో దాని మీద మీరు నీట్గా కానీ మార్కర్తో అయినా మార్క్ చేశారంటే, నీట్గా దాన్ని రఫ్ చేశారంటే, సో మీకు కలర్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ఆ కలర్ అనేది మీకు మిక్సింగ్ అయిపోతుంది. మన మౌంట్ ఉంది కదా, సో మౌంట్లో మిక్స్ అయిపోతుంది. అది సపరేట్గా అయితే మనకి కనిపించదు, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను నా స్టీల్ బడ్కి అయితే అదే విధంగా చేశాను. దీనికైతే ప్రజెంట్ చేయలేదు, బట్ తీసుకొని చేస్తాను. ఖచ్చితంగా ఒక 10 రూపీస్ మార్కర్ దొరుకుతుంది. సో దాన్ని అయితే నీట్గా చేస్తే మనకి చూడడానికైతే చాలా. సో ఇప్పుడు నేను కొంచెం టైం తీసుకొని నీట్గా దాన్ని ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే, సో ఇప్పుడు నేను చాక్తో అక్కడక్కడ నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. సో అక్కడ ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, సో ఆ ఎక్స్ట్రా అనేది మనం నీట్గా రిమూవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనకి ఎడ్జెస్ అనేవి వస్తాయి. అంటే దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే పెద్దగా ఉపయోగం అయితే ఏమి ఉండదు, బట్ చూడడానికైతే లుక్ బాగుంటుంది. అంటే మనము ఎట్లా పడితే అట్లా చేయకుండా, సో చూడడానికి మనకి మంచిగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా మౌంట్ చేయగలిగాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సో అట్లా మీరు నీట్గా సర్దుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని మీరు కట్ చేసేయండి. అక్కడ వరకు పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మీకు నీట్గా అయితే బయటకు వచ్చేస్తుంది. లేదు అంటే ఎండిపోయిన తర్వాత మీరు దాన్ని ఒకవేళ కట్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది. లేదంటే మీకు ఇసుక పేపర్, శాండ్ పేపర్స్ దొరుకుతాయి కదా, ఆ శాండ్ పేపర్స్ మీరు రఫ్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే కూడా ఇది బెస్ట్ ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్లోనే మనం నీట్గా చేసుకున్నామంటే తర్వాత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇట్లా నేను చాక్తోనే ఫస్ట్ నీట్గా సర్దుకున్నాను. సో సర్దుకున్న తర్వాత నాకు నీట్గా షేప్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూసారు కదా, నాకు నీట్గా అయితే షేప్ వచ్చింది. ఎక్స్ట్రా ఎడ్జెస్లో కూడా నాకు ఏమైతే లేవు, చాలా నీట్గా అయితే ఉండిందనమాట. సో ఈ విధంగా మనము చాలా ఈజీగా అయితే మౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2-3 అవర్స్ దీన్ని ఆరబెట్టామంటే సరిపోతుంది, లేదంటే నైట్ చేసి మార్నింగ్ ఆరబెట్టామంటే చాలా నీట్గా అయితే ఆరిపోతుంది. సో ఇది గైస్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.